కాలం కాటు వేసింది ఆ పాటని ఇప్పుడు ట్రంప్ పాడుకుంటే బెటర్ ఏమో. ఎందుకంటే ట్రంప్ ఇదివరకు అమెరికా అధ్యక్షుడు ఒక మాట చెప్పాడంటే మారిపోయాయి పరిణామాలు. ఇందిరాగాంధీ అమెరికాను కూడా ఎదిరించి ఆ రోజున బంగ్లాదేశ్ని విభజించింది అంటారు. ఎస్, రష్యా కోసం చేసేది, రష్యా సహకారంతో చేసేది. అట్ ద సేమ్ టైం అదే అమెరికా వార్నింగ్తో అదే పాకిస్తాన్ నుంచి ఆక్రమించుకున్నటువంటి ప్రాంతాలు ఏదైతే మనం కరాచీ దాకా పోయిన ప్రాంతాన్ని వదిలేసాం, వాళ్ళకి సంబంధించినటువంటి బందీల్ని వదిలేసాం, 90,000 మంది దొరికిపోతే వదిలేసాం. అమెరికా ఒత్తిడి, అందులో రష్యా ఒత్తిడి లేదు, అది గుర్తుపెట్టుకోవాల్సింది. రెండవది వచ్చేటప్పటికి అదే సందర్భంలో మరొక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అణు పరీక్షలు చేసినటువంటి సందర్భం అమెరికా చెప్తే ఆగిపోయింది కదా, రష్యా చెప్పలేదు. అప్పుడు రష్యా మిత్రకూటంలోనే ఉన్నాం కదా మనం, అమెరికా చెప్తే ఆగిపోవాల్సి వచ్చింది కదా, ఒక్క పరీక్షతోనే ఆగిపోయింది కదా. కాబట్టి ఆనాడు అంతే జరిగింది. అట్లాగే ట్రంప్ మాట పట్టించుకోనోడు ఒక్క నరేంద్ర మోడీనే అయ్యాడు. ఎందుకని? చైనా మీద గొడవకు పొమ్మంటే పోల.